దేశంలో మౌలిక వసతుల నిర్మాణాల కోసం చేసే భూ సేకరణ విధానంలో మార్పులు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేబినెట్ సెక్రటరీ సోమనాథన్ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమీక్షల్లో 85 లక్షల కోట్ల విలువైన 3,300కు పైగా ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు వెల్లడించారు. ఆయా ప్రాజెక్టుల్లో 7,735 సమస్యలు గుర్తించగా వాటిలో 7,156 సమస్యలు పరిష్కరించినట్లు స్పష్టం చేశారు. వాటిలో 35% భూసేకరణ, 20% అటవీ వన్యప్రాణులు, పర్యావరణ సంబంధిత సమస్యలు, 18% వినియోగపు హక్కుకు చెందిన సమస్యలు ఉన్నట్లు సోమనాథన్ వెల్లడించారు. శాంతి భద్రతలు, నిర్మాణ, విద్యుత్, ఆర్థిక ఇబ్బందుల వల్ల మిగిలిన ప్రాజెక్టుల ఆలస్యమైనట్లు తెలిపారు. భూసేకరణలో ఇబ్బందుల దృష్ట్యా సంబంధిత చట్టాన్ని సవరణ చేసే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని తెలిపారు. ప్రగతి అనేది వివిధ కారణాల వల్ల ఆలస్యమైన ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన ఒక యంత్రాంగమని సోమనాథ్ తెలిపారు. 500 కోట్లకు పైగా విలువైన అన్ని ప్రాజెక్టులను ప్రగతి వేదిక సమీక్షిస్తుందని పేర్కొన్నారు.